చరణ్ వెస్లీ అను నేను, చరణ్ వెస్లీ అని నేను, రమ్య అను నిన్ను, రమ్య అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను రమ్య అను నేను, చరణ్ వెస్లీ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వీరిరువురిని కూడా భార్యాభర్తలని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. మధుర గీతి పాడన ప్రణయ గీతి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఇరు కుటుంబాల పక్షంగా ఈ రోజున మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకునిగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి పెండ్లి కుటుంబస్తులు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, పరిశుద్ధ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. పెండ్లి కుమారుడు చరణ్ దాదాపు నాకు ఒక 20 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, పరిచయం, వారి కుటుంబం నాకు పరిచయం. చరణ్ గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే, చక్కని ఆరాధనా పరుడు, ఎన్నో మినిస్ట్రీస్లో తను చాలా కాలం కీబోర్డు ప్లే చేస్తూ అనేక మందికి ఉపయోగకరంగా సహాయకరంగా ఉంటూ ఉండడం నాకు తెలుసు. పౌలు తిమోతిని గురించి చెప్పేటువంటి ఒక మాట ఏమిటంటే, నీకున్న విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలో ఉంది, తర్వాత అదే విశ్వాసము నీ తల్లి అయిన యునేకేలో కూడా ఉంది, ఇప్పుడు అదే విశ్వాసము నీలో కూడా కొనసాగుతుంది తిమోతి అని పౌలు గారు ఆ తిమోతిని గురించి 2వ తిమోతి పత్రికలో రాస్తూ ఉన్నారు. సో వారి తల్లి గారు మరి చాలా ప్రార్థనా పరురాలు. మరి ఆ యొక్క విశ్వాసం ఈ రోజున చరణ్ వెస్లీ జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. తన పరిచర్యను గురించి నేను తెలుసుకున్నది ఏమిటంటే, దేవుడు తనకి అద్భుతమైన ఒక డెలివరెన్స్ మినిస్ట్రీని అప్పగించాడు. అనేక మందికి విడుదల కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు చరణ్ వెస్లీకి ఇచ్చి, మరి రీసెంట్గానే ఒక సంఘాన్ని స్థాపించి తనకున్న అనేక తలాంతుల ప్రక్కన మరి అద్భుతమైన పరిచర్యను చేయడానికి దేవుడు ఆయన్ని ప్రోత్సహించారు. మరి వారి తల్లి, తండ్రి, తమ్ముడు, అలాగే వాళ్ళ చెల్లి, ఆ కుటుంబం అంతటిని బట్టి కూడా నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను. నాకు మరి పెండ్లి కుమార్తెను గురించినటువంటి ఎక్కువ వివరాలు లేవు, కానీ మేమున్న ప్రాంతంలోనే వాళ్ళు నివసిస్తున్నారని చెప్పారు. నాకు మొట్టమొదట ఈ యొక్క మ్యాచ్ గురించి చెప్పినప్పుడు చరణ్ వెస్లీ చెప్పడం జరిగింది. సో ఈ దినాన మరి ఇక వివాహం చేయడానికి కోసమని నన్ను తండ్రి గారు చాలా అడిగారు, అలాగే వెస్లీ కూడా నన్ను చాలా అడిగారు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటనంటే, సౌలు సమూయేలుని కలిసిన తర్వాత, నువ్వు ప్రయాణమై వెళ్ళు, నీ తండ్రి యొక్క గాడిదలు నీకు దొరుకుతాయి, నువ్వు వెళుతున్నప్పుడు ఒక ప్రవక్తల సమూహం కనిపిస్తుంది, వారితో కూడా నువ్వు నడుస్తూ ఉంటుండగా నీకు క్రొత్త ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు వారితో కలిసి ప్రవచిస్తూ ఉన్నప్పుడు నీలో నూతన మనస్సు వస్తుంది అని సమూయేలు చెప్తాడు. అప్పుడు ఆ దేశస్తులందరూ కూడా సౌలుని చూసి అన్నారట, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని చాలా ఆశ్చర్యపోయారు. ఈరోజున ఇక్కడికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, మరి ఆహ్వానితులు అందరికీ కూడా ఒక ప్రశ్న కలుగుతుంది, ఆకుమర్తి డానియేల్ గారు కూడా పెళ్లి చేస్తారా అన్నటువంటి సమస్య. సో మరి సౌలుకి దేవుడిచ్చినటువంటి అభిషేకం ఒకవేళ ప్రవక్తల్లో ఉంటే, దేవుడు నాకు కూడా గొప్ప కృప ఏమిటనంటే, ఈ యొక్క వివాహం చేసేటువంటి రిజిస్ట్రార్గా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ పరుస్తున్నాను. ఈజ్ ఇట్ నెసెసరీ ఎ మ్యాన్ టు గెట్ మ్యారీడ్ అని సాక్రటీస్ని అడిగారట. సాక్రటీస్ చెప్పిన సమాధానం ఏంటంటే, వాట్ ఎవర్ హీ డస్ హీ షుడ్ రిపెంట్ అని చెప్పాడట. సాక్రటీస్ అనేటువంటి వారు ఒక గొప్ప తత్వవేత్త. పెళ్లి చేసుకోవడం మనిషికి అంత అవసరమా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఏదైతే మనిషి చేస్తాడో దాన్ని బట్టి తప్పకుండా పశ్చాత్తాపడతాడు అని చెప్పాడట. అంటే పెళ్లి చేసుకుంటే చేసుకున్నందుకు,
చేసుకోకపోతే చేసుకున్నందుకు ఎలాగైనా కానీ మనిషి పశ్చాత్తాపడతాడు అని ఆయన వేదాంత ధోరణిలో చెప్పాడట. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి అని మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద డే ఆఫ్ మ్యారేజ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. వివాహ దినము ఘనమైనది కాదు, వివాహము ఘనమైనది. చాలా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేటువంటి పొరపాటు ఏమిటంటే లక్షల రూపాయలు పెళ్లి రోజు కోసం ఖర్చు పెడతాం. మనం ఘనపరచవలసింది పెళ్లి రోజును కాదు. బైబిల్ చెప్పేది ఏమిటంటే వివాహ దినము ఘనమైనది కాదు, బట్ వివాహము ఘనమైనది. ఈ వివాహము చరణ్ జీవితంలో, రమ్య జీవితంలో ఈరోజు ప్రారంభమవుతుంది. వారి జీవితాంతము దాన్ని ఘనపరుస్తూ కొనసాగిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత వీరిరువురి మీద ఉంది అన్న విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇంకెక్కువ తడవు చేయకుండా ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి మనం ముందు వెళదాము. దయచేసి మీరు ఇరువురు కూడా లేచి నిల్చోవాలని మనవి చేస్తున్నాను. రైట్. ఇక్కడ వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే లిఖితపూర్వకంగా ఇప్పుడే చూపవలెను, లేదా ఇక ఎప్పటికీ ఊరుకొని ఉండవలెను. ఈ డిస్క్లైమర్ మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. వీరిరువురు పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని మీకు ఏదైనా ఆటంకం ఉన్న ఎడల సభ తెలియచేయాలని మనం చేస్తున్నాను. లేని ఎడల మీ అంగీకారాన్ని, మీ కుడి హస్తాన్ని చూపి మీరు తెలియచేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మీ కుడి హస్తాన్ని చూపి మీరు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. పెళ్ళికొడుకు తండ్రి గారు ఏంటి చేయట్లేదు? రైట్. అందరికీ సమ్మతమే కదా? దేవునికి మహిమ కలుగునుగాక. వివాహము చేసుకునేటువంటి మీకు కూడా ఈ యొక్క డిస్క్లైమర్ మీకు తెలియచేస్తున్నాను. అదేమిటనంటే దేవుని మాట ప్రకారం కాక మరి యొక్క విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములనియు బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీరిద్దరును ఉత్తరం ఇవ్వలను కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. చరణ్ వెస్లీ, నీ ప్రక్కన నిల్చున్నటువంటి కన్యకైనటువంటి రమ్యను వివాహం చేసుకోవడానికి నీకు ఏదైనా ఆటంకం ఉందా? నాకు ఎలాంటి ఆటంకం లేదు. దేనికి లేదు? వివాహం చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేదు. ఎవరిని చేసుకోవడానికి? లెస్సీని వివాహం చేసుకోవడానికి. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. తర్వాత ఇదే మాటను మరి పెండ్లి కుమార్తె యొక్క అంగీకారాన్ని కూడా తెలుసుకుందాం. మరి రమ్య, నీ ప్రక్కన ఉన్నటువంటి అవివాహితుడైనటువంటి చరణ్ వెస్లీని వివాహం చేసుకోవడానికి నీకేదైనా ఆటంకం ఎడలా ఇప్పుడే తెలియపరచవలెను. చరణ్ గారిని వివాహం చేసుకున్నటకు నాకు ఎటువంటి ఆటంకమును లేదు. చాలా చక్కగా చెప్పింది, సంతోషం. రాత్రంతా పెళ్లి వీడియోలు చూస్తుంటారు వీళ్ళు, కనుక ఎక్కడ తడుముకోకుండా చక్కగా చెప్తున్నారు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవైందువా? బ్లెస్సీకే భర్తనయ్యందును. రైట్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకి
భార్య అయ్యిందువా? చరణ్ గారికే భార్యన యందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు మరి తల్లిదండ్రులు లేదా మేనమావులు దయచేసి వారు వేదిక మీదకు రావాలని మనం చేస్తున్నాం. ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, ఇరుపక్షాల తల్లిదండ్రులు దయచేసి వారు వేదిక మీదకు రావాలని మనవి చేస్తున్నాం. పెండ్లి కుమార్తె తండ్రి తల్లి, అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లి తండ్రి. చరణ్ వెస్లీని మీ కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడానికి మీరిరువురికి కూడా మనఃపూర్వకంగా అంగీకారమైన మీ అంగీకారాన్ని తెలియచేయండి. మా ఇరువురికి మనస్పూర్వకంగా అంగీకారమే. థ్యాంక్ యూ. చరణ్ వెస్లీకి రమ్యాని ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులుగా మీరిరువురికి సమ్మతమేనా? మా ఇరువురికి సమ్మతమే సార్. థ్యాంక్ యూ. మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క కన్సర్న్ బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తున్నాను. కనుక మరి పెండ్లి కుమారుని యొక్క చేతిని పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, అలాగే పెండ్లి కుమార్తె యొక్క కుడి చేతిని పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కలిసి మరి పెండ్లి కుమారుని చేతికి అప్పగించాలని నేను మనవి చేస్తున్నాను. Right. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి మీ స్థలాల్లో కూర్చోనండి తల్లిదండ్రులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఈ సమయంలో పెండ్లి కుమార్తెను ముసుగులో ఉంచకుండా పెండ్లి కుమార్తె యొక్క ముసుగును తొలగించాల్సినటువంటి సమయం కనుక చరణ్ వెస్లీని నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే చీకట్లో అలాగే యాకోబు చాలా మిస్ అయిపోయాడు కదా. యాకోబు యొక్క పరిస్థితి మరి చరణ్ వెస్లీకి కాకూడదని, ఆ రోజులో చీకటి ఇన్ని లైట్లు లేవు, మొత్తానికి చీకట్లో మొత్తానికి కానిచ్చి తెల్లారేకి చూసుకుంటే యాకోబు చేసుకోవాల్సినటువంటి భార్యకు బదులుగా లేయా వచ్చింది. ఆ తర్వాత మరలా ఇంకో 7 సంవత్సరాలు ఆగి రాహేల్ని పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ముసుగును తొలగించాలని నేను మనవి చేస్తున్నాను. యా
స్లో మోషన్ గబుక్కుని గట్టిగా సభలు కొడదాం. చాలా సంతోషం. పెళ్లి కుమారుడు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు చూద్దామని. చాలా సంతోషం. పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఏ అమ్మాయినా 100% మంచిది. ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహములో సంఘము ఎదుట దేవుని ఎదుట ప్రమాణములు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది కనుక చరణ్ వెస్లీ అను నేను, నీ మైక్ ఇది, పెళ్లి ప్రమాణం ఎవరితో చేస్తావు? నా వైపు చూస్తావు, అమ్మాయి వైపు చూడు. అమ్మాయి కళ్ళల్లో చూసి చెప్పాలి. రైట్. చరణ్ వెస్లీ అను నేను, చరణ్ వెస్లీ అని నేను, రమ్య అను నిన్ను, రమ్య అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చెయ్యిటి తిప్పమ్మా. రైట్. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో చేసేటువంటి ప్రమాణాన్ని విందాం. రమ్య అను నేను, చరణ్ వెస్లీ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు, అందుకు మేమందరము సాక్షులము. మరి ఈ కన్యకను రమ్యను పెళ్లి చేసుకోవడానికి మీరు సిద్ధపడి తీసుకొచ్చినటువంటి ఆభరణాలు, పెళ్లి గుర్తుగా తెచ్చినటువంటి ఆభరణాలు తీసుకుని రావాలని మనం చేస్తున్నాం. రెండు బంగారు ఉంగరములు, అలాగే రెండు పరిశుద్ధ గ్రంథం బైబిల్ని వారు తీసుకుని వచ్చారు. ఈ యొక్క తీసుకురాబడినటువంటి ఈ యొక్క బంగారు ఆభరణముల నిమిత్తము, అలాగే ఈ యొక్క బైబిళ్ళ నిమిత్తం వారు మార్చుకొనబోతూ ఉంటుండగా వీటి నిమిత్తమై మనము ప్రార్థన చేద్దాం. దయచేసి
తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. వీటి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దైవజనులు యోహాన్ గారు వచ్చి మరి వీటి నిమిత్తమై ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడి మా తండ్రి, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో తండ్రి ప్రభువ నీ సన్నిధిలో నీ ఎదుట సిద్ధపరిచిన బంగారు ఆభరణముల నిమిత్తమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వారి ప్రేమకు ప్రతిరూపంగా ఈ యొక్క ఆభరణం ధరిస్తుండగా ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతయు ప్రభువ నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ మహిమతో వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. రాబో భవిష్యత్తుకు నిర్మాణకుడి మీరుండి ఈ యొక్క ఆభరణం ద్వారా వారిని ప్రతిష్ఠించి అనేకులకు ఆశీర్వాదకం, ఇరుపక్షాల కుటుంబాలకు దీవెనకరంగా నీకు మహిమకరంగా నీ పరిచయం వాడబడుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ప్రేమిస్తూ వివాహానికి గుర్తుగా తీసుకొచ్చినటువంటి బంగారపు ఉంగరమును ధరింపచేస్తూ ఉంటుండగా ఈ మాటలు నా వెనకాల చెబుతూ దానిని ధరింపచేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును పెడుతూ చెప్పాలి. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. పెండ్లి కుమారునికి వివాహపు ఉంగరాన్ని ధరింపజేస్తుంది. నిత్య నమ్మకమునకును ఆయన వైపు చూస్తూ చెప్పాలి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు ఈ నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. బైబిల్ కూడా వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. అభినందిద్దాం చప్పలు కొట్టి.
చరణ్ వెస్లీ మరియు రమ్య పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘము ఎదుటను బయలుపరిచి ఒకరినొకరు ప్రమాణము చేసి ఉంగరములు ఇచ్చి పుచ్చుకొనుట వలను చేతులు కలుపుట వలను దానిని తెలిపిరి గనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిరువురు భార్యాభర్తలని నేను ప్రకటిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. మంచిది వీళ్ళరా, వీరు ప్రార్థనకు మోకరిస్తూ ఉంటుండగా సభలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. స్టీఫెన్ గారు, యోహాన్ గారు, అలాగే ఇంకా ఎవరైనా దేవుని యొక్క సేవకులు ఉన్నట్లయితే దయచేసి రావాలని మనం చేస్తున్నాను. ఈ యొక్క వివాహానికి మరి చక్కని వివాహ దండలు సిద్ధం చేసి ఉన్నారు. ఇంకా ఎవరైనా దండలు తీసుకొచ్చినట్లయితే దయచేసి వారు తీసుకుని రండి. ఈ యొక్క వివాహ దండల్ని మార్చుకుంటూ ఉంటుండగా ఇంకా పెండ్లి కూతురు తరపు లేదా పెండ్లి కొడుకు తరపు ఇంకా వివాహ దండలు ఉన్నట్లయితే దయచేసి మీరు తీసుకుని రావాలని మనం చేస్తున్నాను. సో చాలా పెళ్ళిళ్ళలో మనం చెప్తూ ఉంటాం, ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని చెప్పి చాలా చోట్ల దండలు కూడా తెగిపోయే ప్రమాదం వచ్చింది. కనుక సున్నితంగా ఈ యొక్క వివాహ దండల్ని వారు మార్చుకుంటూ ఉంటుండగా సో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో అని చెప్తూ ఉంటారు. దండల్లాగా ఉండేలాగా వేసుకోండి. రైట్. కనుక చెప్పట్లో ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. దయచేసి వీరిరువురు కూడా మోకరించినట్లయితే మరి పెద్దలైన వారు, సంఘ కాపరులు, సేవకులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. జేమ్స్ స్టీఫెన్ గారు వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా వారికి మనం చేస్తున్నాం. అయ్యా ఇటు కొంతమంది బ్రదర్ ప్రార్థన చేద్దాం. కిందనున్న వారు కూడా మీరు మీ చేతుల్ని ఇటువైపు చాపవచ్చు. దీవించే వారిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ ఉద్దేశాల ప్రకారం నీ చిత్తంలో బిడ్డలిద్దరినీ నీ సేవకుని వాడుకొని ఒక కుటుంబంగా చేసినందుకు వందనాలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వానికి సాటి అయిన సహాయం చేయదని అనుకొని వాని స్త్రీనిగా పురుషునిగా చేసి ఒక్కరిగా ఈరోజు జతపరిచిన ప్రభువా, వీరి జీవితాంతం కూడా ప్రభువా నిన్ను చూపించినట్లుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, సంఘానికి సమాజానికి మేలుకరంగా ఆశీర్వదించి వీరికి అవసరమైన ప్రతి
ఆత్మీయ ఫలములను ప్రభువా శారీరకంగా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నాన్న నువ్వు లేచి అమ్మాయిని పైకి లేపు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా ఎడబాటు కలుగు చేయకూడదు. కడకి మీరిద్దరూ కూడా మీ జీవితాంతం కూడా ఎడబాటు లేకుండా ప్రభు మహిమార్థమై మీరు జీవించాలని నేను తెలియచేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వీరిరువురిని కూడా భార్యాభర్తలని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. అందరూ చెప్పలు కూడా దేవుడు ఈ కుటుంబమును దీవించిన గాక. పెండ్లి కుమారుని తరపు అలాగే పెండ్లి కుమారుని తరపు సాక్ష్య సంతకాలు చేయడానికి ఇరు పక్షాల వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి వివాహ రిజిస్ట్రేషన్లో వారు సంతకాలు చేయవలసిన వారే ఉన్నారు కనుక పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను నేను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తరపు అలాగే పెండ్లి కుమారుని తరపు చెరొకరు ఈ యొక్క సాక్షి సంతకాలు చేయడానికి మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము. ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము. నిండాలి సంతోషము. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము. ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము.
మనుష్యులకిది అసాధ్యం. వరుడైన క్రీస్తు ప్రభు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఏదేను పరమందు ప్రభు స్థిరపరిచిన కార్యము. ఏదేను పరమందు ప్రభు స్థిరపరిచిన కార్యము. ప్రభు స్థిరపరిచిన కార్యము. మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. వివాహ సర్టిఫికెట్ని వారికి బహుకరిస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. చిన్నముషిడి వార పెందుర్తి గ్రామ కాపరస్తులు శ్రీ కుందూరు అప్పారావు గారి యొక్క కుమారుడు కుందూరు చరణ్, అలాగే అగనంపూడి వాస్తవ్యుడు పెబ్బులి అప్పారావు గారి యొక్క కుమార్తె కుమారి పెబ్బులి రమ్యకు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘము ఎదుటను దాని గురించి బహిరంగముగా తెలియచేసినందున దేవుడు నాకు ఇచ్చిన చట్టపరమైన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీరు భార్యాభర్తలని ప్రకటిస్తూ వారికి వివాహము ఏఆర్ కన్వెన్షన్ సుజాత నగర్ మరి జూలై 21వ తేదీ 2026వ సంవత్సరం ఈ యొక్క ఉదయకాలం 10 గంటలకు ఈ యొక్క వివాహం నాచే రెవరెండ్ డాక్టర్ ఆకుమర్తి డానియల్ నాచే ఈ యొక్క వివాహం జరిగించబడింది కనుక ఈ యొక్క వివాహ సర్టిఫికెట్ని వారికి బహుకరిస్తూ ఉన్నాను. కనుక అందరూ కూడా చప్పలు కొట్టి వారిని అభినందిద్దాం.